హలో, నేను డాక్టర్ రమేష్ ఇమ్మడి, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ని. మా క్లినిక్ గౌతమ్ ఫిజియోథెరపీ అండ్ రిహాబ్ సెంటర్. ఈ కండిషన్ ఫ్రోజన్ షోల్డర్ అంటారు. చేయి పూర్తిగా పైకి లేవలేకపోవడం అనేది ఉంటుంది. ఈ కండిషన్కి ఫిజియోథెరపీతో పాటు ఈరోజు మేము కప్పింగ్ థెరపీ చేస్తున్నాను. కప్పింగ్ థెరపీ, ఈ కప్స్ ఒక్కొక్కటి పెట్టి సక్ చేసి ఇలా ఉంచితే స్కిన్ అంతా రిలీజ్ అవుతుంది అనమాట. కొంచెం లూజ్ అయిపోయి బీసిపోయిన కండరాలు ఈజీగా పైకి లేస్తాయి అన్నమాట. సో అప్పుడు మూమెంట్ ఫ్రీగా ఉంటుంది. నేను ఇప్పుడు చేస్తున్నాను, ఒక్కో కప్ పెట్టేసి ట్రీట్మెంట్ చేస్తున్నాను. దీని తర్వాత ఇదే ట్రీట్మెంట్ కాకుండా ఎలక్ట్రోథెరపీ, ఎక్సర్సైజ్ థెరపీ, ఎఫ్డిఎం థెరపీ, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇతను తొర్రూరు దగ్గర నుంచి, దూరం నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ తెలిసిన వాళ్ళ సాయంతో మనల్ని రిఫర్ చేస్తే మన క్లినిక్కి రెగ్యులర్గా వస్తున్నాడు. సో చాలా సాటిస్ఫై అయ్యాడు. అప్పుడు 45 డిగ్రీస్ కన్నా ఎక్కువ లేవలేదు, ఇప్పుడు మంచిగా 180 డిగ్రీస్ వరకు లేస్తుంది. సో ఇంకెవరికైనా ఇలాంటి భుజం నొప్పి ఉండి రాత్రిపూట నిద్ర లేకుండా, నిద్రలో ఇబ్బంది పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉండేదట ఇతనికి కూడా. మీకు కూడా ఇలాంటి నిద్రలో నొప్పి బాగా రావడం, చేయి పూర్తిగా లేకపోవడం, చాలా రోజుల నుంచి అశ్రద్ధ చేశాడు ఇతను. సో అలాంటి ఏమన్నా లక్షణాలు ఉంటే నొప్పి మాత్రలు మింగితే అది టెంపరీ ఉంటుంది, పూర్తిగా లేవదు. సో మేము మాన్యువల్ చికిత్సతో కొన్ని రకరకాల ఎక్సర్సైజ్ చేస్తూ పూర్తిగా షోల్డర్ని పైకి లేపడం అనేది జరిగింది. ఇలాంటి ఎవరికైనా మీకు ఉంటే మీరు కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించండి. మా క్లినిక్ పేరు గౌతమ్ ఫిజియోథెరపీ క్లినిక్. ఇది బోడుప్పల్ కమాన్ నుంచి దగ్గరలో నైరా హాస్పిటల్లో 2nd ఫ్లోర్లో ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఈ ఒక ట్రీట్మెంటే కాదు, మెడ నొప్పి, భుజం నొప్పి, మోకాలు నొప్పులు, ఎలాంటి నొప్పులు ఉన్నా ఎలాంటి మెడిసిన్ ఇవ్వకుండా మేము ఫిజియోథెరపీ వ్యాయామాలతోటి మేము ట్రీట్మెంట్ చేస్తాము. ఇంకా ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ, ఆస్టియోపతి థెరపీ, కైరోప్రాక్టిక్ థెరపీ, ఇలాంటి థెరపీలతో కూడా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. మేము గత 17 సంవత్సరాల నుంచి ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఇంకా ఎవరికైనా ఎలాంటివి ఉన్నా, అంటే ఎలాంటి నొప్పులు ఉన్నా కానీ మేము మా ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళని వచ్చి పరీక్షించి చెక్ చేసి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కప్పింగ్ థెరపీ అయిపోయిన తర్వాత చేయి లిఫ్ట్ చేయమని చెప్తాము. ఇది డైనమిక్ అనమాట. కప్పింగ్ చేసి తర్వాత మూమెంట్ చేయడము, ఇలా లిఫ్ట్ చేస్తుంటే కూడా మంచిగా ఉంటుంది. సో అది కండరాలు అనేది ఫ్రీ అయ్యి ఆ తర్వాత కప్ చేసినాక ఇంకా ఫ్రీగా వస్తుంది. సో మీ దగ్గరలో ఎవరికైనా ఇలాంటి భుజం నొప్పులు ఉండి భుజం చేయలేవలేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చు. సో ఇప్పుడు కప్పింగ్ థెరపీ, కప్పింగ్ విత్ మూమెంట్ అనేది చేస్తున్నాము. తర్వాత మీకు ఇతనికి ఆకుపంచర్ థెరపీ కూడా చేశాము, ఫిజియోథెరపీ కూడా చేశాము. సో ఇలా ఒక్కొక్క థెరపీతోని సహజ సిద్ధంగా మనం పూర్తిగా చేయి పైకి లేపడం అనేది జరుగుతుంది. షోల్డర్ మొబిలైజేషన్ కూడా చేశాను. సో ఈ విధంగా ట్రీట్మెంట్ అనేది చేస్తాము. మీ దగ్గరలో మీకు కానీ ఇంకెవరికి కానీ ఇలాంటి భుజం నొప్పులు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఇలా మాన్యువల్ ఎక్సర్సైజ్తోనే ఇంప్రూవ్ చేస్తాము అట్లా. సో ఇది మళ్ళీ మీకు ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది. అదే నొప్పి గోళీలు మింగితే అంత మాత్రాన నొప్పి తగ్గదు. అంటే ఆ క్షణం తగ్గినా కూడా పవర్ అయిపోయాక మళ్ళీ యథావిధిగా వస్తుంది అన్నమాట. సో అట్లా నొప్పి గోళీలు వాడకుండా మీరు ఇలాంటి ఎక్సర్సైజ్ వ్యాయామాల చేత మీరు ఈ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మీకు మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది భుజం నొప్పికి మేము ఇచ్చే ట్రీట్మెంటు. తర్వాత తను యాక్టివ్గా కూడా చేస్తున్నాడు. రేంజ్ కూడా చూడండి ఎంత పెరిగిందో. అలా ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కాకుండా షోల్డర్ ఎక్సర్సైజ్లు అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. మామూలుగా పుల్లి ఎక్సర్సైజ్ అని, ల్యాడర్ ఎక్సర్సైజ్ అని, వీల్ ఎక్సర్సైజ్ అని, ఈ అన్ని రకాల ఎక్సర్సైజ్ అనేది ఉంటాయి. ఈ ఎక్సర్సైజ్ కూడా మేము చేపిస్తాం. పెండ్యులర్ ఎక్సర్సైజ్ అని ఉంటవి, స్టిక్ ఎక్సర్సైజ్ ఉంటవి, షోల్డర్ షేకింగ్ ఎక్సర్సైజ్ ఉంటవి. అన్నీ ఒక 10 రకాల వ్యాయామాలు ప్రతినిత్యం చేసి ఇలా తగ్గిస్తాము.